అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఒక ఏదైతే సమస్య ఉందో రైతులు కష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఒక కారణం ఏంటంటే వర్షాలు ఈసారి చాలా తక్కువ, అసలు వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంట వేసుకునే దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ పంట వేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. మరి ఇప్పుడు ఏదైతే పంట బీమా చేసుకోమని ప్రభుత్వం ఒక 2 రోజుల కిందట ఏదైతే అనౌన్స్ చేశారో ఆ పంట బీమాని ఇలా అనౌన్స్ చేసిన ఒక 3-4 రోజులు అనుకుంటా. ఐ థింక్ మనము 8న ఎప్పుడు అనౌన్స్ చేశారు, మండే నుంచి ఇంప్లిమెంట్ అయినట్టుంది. ఈరోజు 15th, ఈరోజు లాస్ట్ డేట్ అని రైతులకి ఆ ప్రెషర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతమంది రైతులు సడన్గా వచ్చేసి వాతావరణ ప్రభావం వల్ల మీరు బీమా చేసుకోవాలి పంటకు అని. అసలు మనం చూస్తే మా గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగనన్న రైతులందరికీ కూడా ఉచిత పంట బీమా చేశారు. ఈ క్రాప్ ఇన్ టైంలో వాళ్ళందరికీ కూడా ఈ క్రాప్ వల్ల ఇన్సూరెన్స్ పంట నష్టం ఏదన్నా అవుతే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడేలాగా రైతుల గురించి అంతా ఆలోచించారు మా ప్రభుత్వంలో. ఈరోజు చూస్తే మేం కట్టించిన రైతు భరోసా కేంద్రాలు ఉండగా కూడా రైతు భరోసా కేంద్రాలలో మరి ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకునే దానికి సెంటర్ ఓపెన్ చేయలేదు. ఏవో కొన్ని ప్రాంతాలలోనే సెంటర్ ఓపెన్ చేసేసి రైతులందరూ 2-3 రోజుల్లోనే వాళ్ళందరూ కూడా వాటిని ఇన్సూరెన్స్ని చేసుకోవాలని ఆ ప్రెజర్ పెట్టేసరికి లైన్లు మీరు అసలు చూడండి, టౌన్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఇట్లా గుంపులుగా పాపం ఎంతమంది మార్నింగ్ 4 o'clock నుంచి 5 o'clock నుంచి వాళ్ళ పనులు వదులుకొని ఆర్స్ టుగెదర్ అంటే గంటల కొద్దీ వాళ్ళు అక్కడ కేంద్రాలయాల దగ్గర వాళ్ళు వేచి ఉన్నారు. అసలు నిజంగా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు రైతులకి అవగాహన అనేది మనం సక్రమంగా కలిగి ఆల్ గవర్నమెంటే అందరికీ ఉచిత బీమా ఇవ్వాలి. రైతులకి ఏదైతే వాళ్ళు కూడా ప్రామిస్ చేశారో, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, జగన్ అన్న కంటే బాగా చేస్తాము, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంటే బాగా చేస్తాము, అది ఇది అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుని అందరినీ కూడా మాయ చేసి రైతులని అందరినీ కూడా మభ్యపెట్టారు. ఈరోజు ఈ సంవత్సరం ఇంత భయానకమైన సిచ్యువేషన్లో వాళ్ళకి ఉచిత బీమా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అది కాకుండా ఉచిత బీమా చేయడమే కాకుండా అది చెయ్యట్లేదు కదా. వాళ్ళకి అవగాహన కూడా సరిగ్గా కల్పించకుండా రైతు భరోసా కేంద్రాలలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ క్రాప్ కానివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ని పే చేసుకునే విధంగా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేస్తే, ఎందుకంటే తక్కువ సమయంలోనే వాళ్ళు రిజిస్టర్ చేసి వాళ్ళు బీమా చేసుకోవాలని అంటున్నారు కాబట్టి తప్పకుండా ఎక్కువ సెంటర్లు ఓపెన్ చేయాలి. అండ్ పత్తికి ఈరోజే లాస్ట్ డేట్ అట, మరి ఇంకా దాని గడువుని పెంచాలి అనేసి నేను కోరుతున్నాను. రైతులందరికీ కూడా వీళ్ళందరినీ ఇప్పుడు దాకా ఈ క్రాప్ కూడా ఇంతవరకు వాళ్ళు చేయలేదు. ఈ క్రాప్ చేయాలి. పంట ఏది వేస్తే వాళ్ళకి అది కూడా సజెషన్ ఇవ్వాలి. తర్వాత ఏ పంట వేసుకున్నారు, ఇన్సూరెన్స్ కూడా సమయం ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేసి నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. రైతులు పడే కష్టాలు మనందరికీ కూడా తెలుసు. రైతన్న లేకపోతే మనం లేము. మనం అందరం కూడా హెల్తీగా మనం తినాలి, ఇది తింటే మంచిగా హెల్తీగా ఉంటాం, అది తింటే మంచిగా హెల్తీగా ఉంటాం అంటే ఆ పంటను పండే రైతులు కూడా మనం మంచిగా చూసుకోవాలని కూడా ప్రభుత్వాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇంకా అవకాశం, ఇంకా గడువును పెంచండి. అలాగే ఎక్కువ కేంద్రాలని మీరు కాకుండా వాళ్ళ ఊర్లలోనే వాళ్ళకి సదుపాయాలని కల్పించాలని నేను కోరుతున్నాను.